తెలంగాణ జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చాక ప్రజా సమస్యలపై మరింత ఫోకస్ చేశారు. మూసీ పరిసరాల్లో ఆదిత్య వెంచర్ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అయితే కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ కవిత టార్గెట్ బీఆర్ఎస్ అని తెలుస్తోంది. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. అధికార కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అసలు టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ అన్నట్లుగా ఆమె పొలిటికల్ స్కెచ్లున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఏ కార్యక్రమం నిర్వహించినా బీఆర్ఎస్ పైనే మాట్లాడుతున్నారు కవిత. ప్రెస్ మీట్ పెట్టినా మీడియాతో చిట్ చాట్లో అయినా కారు పార్టీ తీరుపైనే ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కవిత. తాజాగా లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తే దానికి గట్టి కౌంటరే ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేయడంపై స్పందించిన కేటీఆర్ ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపన్నారు. అయితే ఈ కేసుతోనే బీఆర్ఎస్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిందని చెప్పారు. ఇదే ట్వీట్లో సోదరి కవితకు న్యాయం జరిగిందన్నారు. కేటీఆర్ పోస్టుపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసు పార్టీ కోసమేనని అది వ్యక్తిగతమైనది కాదని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కేటీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తాను జైలులో ఉన్న టైంలో కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను ఇబ్బందులు పడితే ఇప్పుడు ఓటమిని తన ఖాతాలో వేయడం అన్యాయమన్నారు కవిత. ఇక 2 రోజుల క్రితం నార్సింగి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆదిత్య బిల్డర్స్ అక్రమ నిర్మాణాలు చేపడుతుందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు స్థానికులతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు కవిత. మూసీ పక్కన నిర్మిస్తున్న వెంచర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకు ఒక న్యాయం, ఆదిత్య బిల్డర్స్ కు ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదలకు మరో న్యాయం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడకు వచ్చే వరకు కదిలేది లేదన్నారు. పేదల ఇల్లు కూలుస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లు వదిలేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిజానికి ఈ వెంచర్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులిచ్చింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా కవిత చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చాక కవిత వే ఆఫ్ టాకింగ్ లో మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అధికార కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ పైన విమర్శలు చేస్తున్నా భవిష్యత్తులో బీఆర్ఎస్ కు చాలా సర్ప్రైజ్లు ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ టార్గెట్ గానే కవిత కొత్త పార్టీ ఉంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తరిస్తోంది.